దెయ్యం ఉందనే వదంతులతో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గత 15 రోజులుగా గ్రామస్తులు భయానికి లోనైన పరిస్థితి దాపురించింది. అసలు దెయ్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒక పిశాచి రూపంలో దెయ్యం తిరుగుతోందని నిద్ర మానుకుని దానికోసం గ్రామస్తులందరూ తెల్లవార్లు లైటింగ్ వేసుకుని కొబ్బరి తోటలో కాపలా కాస్తున్నారు. ఇది నిజమని కొంతమంది, అబద్ధమని కొంతమంది. కానీ ఏదైనా భయానికి గురై జనాలు భయభ్రాంతులకి కారణమైన ఈ దెయ్యం నుంచి గ్రామాన్ని కాపాడాలంటూ గ్రామ నాయకులు, పెద్దలు, గ్రామస్తులు శివాలయంలో 9 రోజుల పాటు శాంతి హోమాలు, ప్రత్యేక పూజలు వేద పండితులతో నిర్వహిస్తున్నారు. ఆ పార్వతీ పరమేశ్వరులైనటువంటి ఈ గ్రామంలో నిత్యం కొలిచేటువంటి శ్రీ భువనేశ్వరి సమేత కోటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ పరమేశ్వరుడికి 9 రోజులు కూడా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అమ్మవారి శక్తి ఈ గ్రామంలో తిరగాలని, భక్తులందరినీ రక్షించాలని కోరుతూ ఈ 9 రోజులు కూడా మహాచండీ హోమ కార్యక్రమం చేయాలని గ్రామస్తులు, పెద్దలందరూ కూడా ఏకమై సంకల్పించి ఈ 9 రోజులు కూడా మా శివాలయంలో స్వామివారి సన్నిధిలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, చండీ హోమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల భక్తులందరికీ కూడా, గ్రామాల్లో ఉన్న జనులందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యము, అలాగే కుర్రవాళ్ళందరి పిల్లలందరికీ కూడా చక్కనైనటువంటి ఆయుష్, ఆరోగ్యము కూడా కలిగి వారు ఈ కాండ్రకోట గ్రామంలోని ఇదిగా ఆ ఏరియాని చూడండి. ఆ ఏరియాలో ఉందంటున్నారండి. రాత్రులు అత్తమని పగలేమో ఊళ్ళోకి వచ్చేస్తుంది అంటున్నారండి. అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదండి. కొంతమంది సిద్ధాంతులు అయితే మాత్రం అఘోరా అనేటువంటిది అవక ఇది నిధుల గురించి అవనా వస్తాడని చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజమో ఏంటంటే భగవంతుడు తెలవాలండి. మా గ్రామంలో గత 15 రోజులుగా ఒక దుష్టశక్తి ప్రజలందరినీ కూడా పట్టి పీడించడం జరుగుతుందండి. ఎవరు కూడా రాత్రులు 6 అయిన దగ్గర నుంచి కూడా పడుకోవట్లేదు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కర్రలతో కాపలా వేయడం కింద ఉంటుంది. మాకు ఎవరికి కూడా సుఖశాంతులు లేవు 15 రోజులుగా. ఇప్పుడు ఈ సుఖశాంతుల గురించి మేము అందరూ కొంచెం పండితుల్ని తెలుసుకోగా ఇలా 9 రోజులు చండీ యాగం చేసి, చండీ హోమం చేసి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న 9 రోజులు చేసుకున్నట్లయితే మీ గ్రామానికి, మీకు శ్రేయస్సు కలుగుతుందని, సుఖశాంతులు కలుగుతాయని, అదేవిధంగా మీ గ్రామంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉందని, వారందరికీ కూడా మంచి భవిష్యత్తు కలుగుతుందని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మా గ్రామస్తులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా మా గ్రామ శివాలయంలో చండీ హోమం ఘనవిజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అందరినీ, మా మీడియా మిత్రులని, ప్రజలని, అందరినీ కూడా కోరడం జరుగుతుంది.